మా కథమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ కడుపును పుట్టిన సంతానం ఎవరి స్వార్థం వాళ్ళదై తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళ ఫీలింగ్స్ గురించి కానీ పట్టించుకోకుండా ప్రవర్తిస్తే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ఈ కథ చెప్తుందండి. మరి కథలోకి వెళదామా? కథ పేరు ఇదే బాగుంది. రచించిన వారు శ్రీమతి ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారు. పోస్ట్ అన్న కేక విని బయటకు వచ్చింది సీతమ్మ. సెల్ ఫోన్, ఆఫీస్ పనుల హడావుడి వల్ల ఉత్తరాలు రావడం తగ్గిపోయింది. ఎప్పుడైనా ఫోన్ చేసినా పిల్లలు తనని అడిగి సెల్ ఫోన్ తనకిచ్చే లోపలే వీళ్ళు, అమ్మ ఎక్కడో ఉంది, నేను చెప్తాంలే నువ్వు ఫోన్ చేశావని అనడమో, లేక అమ్మకి సరిగ్గా సెల్ ఫోన్లో మాట్లాడడం రాదు, చాలా డబ్బవుతుంది, ఖాళీగా ఉన్నప్పుడు ఉత్తరం రాయి అనడమో చేసి పెట్టేస్తారు. ఒక్కోసారి వీళ్ళు అనదలుచుకున్నది అవతల వాళ్లే అంటుంటారు. ఎవరికైనా నేర్పితేనూ నేర్చుకుంటేనూ కదా వస్తుంది, తనకైనా వాళ్ళకైనా. పుడుతూనే ఎవరు పండితులు కారు కదా. ఏదెలా ఉన్నా ఉత్తరం అనగానే ప్రాణం లేచి వస్తుంది. ఫోనులా మధ్యవర్తులు ఉండరు. కార్డు తనకే రాశాడు రెండో కొడుకు. అమ్మా, నీ కోడలు గర్భవతి కావున ఆఫీసులో ఇంట్లో చేసుకోవడం కష్టం కావడం వలన నువ్వు అన్నయ్యకి చెప్పి వెంటనే రావలసినది. నిజానికి బెడ్ రెస్ట్ తీసుకోమన్నా తీసుకోవడం లేదు. పాపం ఆఫీస్కి వెళుతూనే ఉంది. అందువల్ల ఉత్తరం అందిన వెంటనే బయలుదేరి రాగలవు. ఇట్లు సుందరం. ఉత్తరం చదివి నిట్టూర్చింది సీతమ్మ. కాబట్టి కావున ఇలాగే తప్ప ప్రేమగా పిలిచేది ఎవరూ లేరు. అవసరానికి మనిషి కావాల్సినప్పుడు మాత్రం అమ్మ గుర్తుకు వస్తుంది. ఉత్తరం చూసి వీళ్ళు ఏమి ఎగురుతారో అనుకున్నట్లే కోడలు ఉత్తరం చూసి మూతి తిప్పింది. బెడ్ రెస్ట్ తీసుకోమంటే తీసుకోవచ్చుగా, ఎవరొద్దన్నారు? ఆఫీసు మానేస్తే జీతం రాదని భయం, అది కావాలి. మేం బ్రతకడంలా ఒకటే జీతంతో అంది. పెద్ద కొడుకు కూడా చిరాకు పడ్డాడు. ఇది మొదటిదే కదమ్మా వాళ్ళకి, మనకేమి సంబంధం? వాళ్ళు ఉన్నారుగా, అవసరమైనప్పుడు పంపాలి. మేమందరం వదిలి ఉండడం లేదా? పుట్టింటికి పంపమను, నీకు మాత్రం ఓపిక ఎక్కడుంది అన్నాడు. అసలే షుగరు బీపీతోటి వీక్ అయిపోయారు పాపం. ఇప్పుడు బెడ్ రెస్టు, తర్వాత చంటిపిల్ల. సెంటర్లో చేర్చాలంటే కనీసం ఏడాది రావాలి. అప్పుడైనా చేరిస్తే, లేదంటే ఈవిడున్నారని చేర్చరో కూడా. జాలి కురిపించింది పెద్ద కోడలు. అమ్మా, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు వెళ్ళకు, చెప్పేసేయి. అంతగా అయితే పురిటి 10 రోజులు వెళ్ళొచ్చులే అన్నాడు ఫైనల్ చేస్తున్నట్లు లేచి వెళుతూ. వెనకాలే కోడలు వెళ్ళింది. నిట్టూర్చింది సీతమ్మ. ఎవరి స్వార్థం వారిది. కూతురు పెళ్ళిడికొచ్చింది. భార్యకి పూజలు, ఆశ్రమాలు, స్వామీజీలు అంటూ వ్యాపకాలు ఎక్కువ. పని ఎక్కువ లేకపోయినా ఇంటికి పెళ్ళిడికొచ్చిన కూతురికి కాపలా కావాలి. రోజులు బాలేవు, అందుకే ఇద్దరూ తన మీద ప్రేమ కురిపిస్తున్నారు. కానీ చిన్న కొడుకు ఊరుకోడే. ఏం వాడికి చేయలా? వాడి పిల్లలు చిన్నప్పుడు చేయలేదా? నా దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా అంటున్నాడు. వాళ్ళ ఆవిడ ఇంట్లోనే ఉన్నా నువ్వు సాయం చేశావు. ఆవిడే కోడలా, మా ఆవిడ కాదా అని 100 చదువుతాడు. ఇక కోడలు సరే సరి, పుట్టింటి వారే చేయాలని రూలుందా? ఎవరికి వీలైతే వాళ్ళు చేయవచ్చు. పూర్వం ఉంటే చాలామంది పిల్లలు ఉండేవారు కాబట్టి ఇద్దరు తర్వాత అత్తింటి వారు చూసేవారు. ఇప్పుడు కనేదే ఒకరినో ఇద్దరినో. అయితే వాళ్ళ వారసులకు వాళ్ళు చేసేదేముంది? అయినా మా అమ్మ పెద్దదే, ఇప్పటికీ సంసార బాధ్యత ఉంది. మీరైతే ఖాళీయే కదా, ఎక్కడుంటే ఏం, ఈయన కొడుకేగా అని తన లా పాయింట్ తను తీస్తుంది. పేరుకే ఖాళీ, అసలు ఖాళీ మాత్రం సున్నా. భర్త ఉంటే ఏదో ఇల్లు బాధ్యత అని వంక పెట్టవచ్చు. కానీ ఇప్పుడో ఎవరు పిలిచినా వెళ్ళాలి, చాకరీ చేయాలి, తప్పదు. పెద్ద కొడుకు అన్నట్లు నిజంగానే ఒంట్లో ఏం బాగుండటం లేదు. పైనుంచి అందరూ పని చేయించుకుంటూ దెప్పి పొడుస్తారు. తమాషా ఏమిటంటే వాళ్ళల్లో ఎవరు ఎవరిని ఎదురుకుండా అనుకోరు, ప్రేమలు చూపించుకుంటారు, తనని పావును చేస్తారు. ఇప్పుడు కూడా వాడు అన్నకి స్వయంగా రాయలేదు, తనకి రాశాడు. ఒప్పించడం, వెళ్ళడం, లేదా వెళ్ళినా వెళ్ళకపోయినా అటో ఇటో మూతి విరుపులు, సాధింపులు, కోపాలు భరించడం అన్నీ తన బాధ్యతలే. 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. కోడలు అలా చెప్తుంది కానీ పూర్వం ఆచారంగా వియ్యాలవారు సాయం కావాలా అని మాట వరసకైనా అడగలేదు. మీ బాధ్యత అన్నట్లు ఊరుకోవడమే కాక 7వ నెల నుంచి 3వ నెల వరకు తన కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా తన వద్దే వదిలేశారు. పెద్ద కొడుకు పెద్ద కూతురికి కూడా తనే చేసింది. మునిమనవడు పుట్టాడు అనే ఆనందంతో
కోడలు పూజలు వ్రతాలతో ఎక్కువ ఉండకపోవడం వల్ల ఇప్పుడు ఈ రెండో కొడుకు కూడా మొదటిది తనే చూసింది. అప్పుడు కొద్దిపాటి ఓపిక ఉండడం వల్ల అందరికీ చేసి వాడికి చేయకపోతే బాధపడతాడనే భావం వల్ల కానీ కలిసి రాలేదు మొదటిది. ఇక రెండవది ఇప్పుడు వియ్యపురాలు మొక్కుబడిగా వచ్చి వెళ్ళింది. ఇప్పుడు అది కీళ్ళ నొప్పులకు తోడు బీపీ షుగర్ కూడా వచ్చి చేరాయి. పెద్ద కోడలన్నట్టు తన పనులకి తనకే కష్టంగా ఉంది. ఇప్పుడు రెండోవాడు ఏమంటాడో ఏం చెప్పాలో. మనసు బాగా లేక విశ్రాంతిగా ఉంటుందని చిన్ననాటి స్నేహితురాలు సుందరమ్మ దగ్గరకు వృద్ధాశ్రమానికి వెళ్ళింది. ఆమెది ఇంకో సమస్య. తనని నా దగ్గర అని పిలిచేవాళ్ళు ఎక్కువైతే ఆమెను మా వద్ద వద్దంటే మా వద్ద వద్దు అనే పిల్లలు ఇంట్లో పెట్టుకోకున్నా డబ్బుకి కొదవ చేయకపోవడం వల్ల సుందరమ్మ విడిగా వృద్ధాశ్రమంలో గది తీసుకుంది. సీతమ్మని చూసి సంతోషంగా ఆదరించింది. టీవీ ఆపేసి మంచినీళ్ళు ఇచ్చింది. ఎలా ఉన్నావు అడిగింది సీతమ్మ. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఆమె పడిన బాధ వర్ణనాతీతం. బాగున్నావా తోస్తుందా అడిగింది ఆత్రంగా సీతమ్మ. తోచడమా ఖాళీయే ఉండదు అంటూ తన దినచర్య చెప్పింది ఆవిడ. 5ంటికి లేచి ప్రార్థన, తర్వాత పాలు కాఫీ ఏదైతే అది, తేలికపాటి అల్పాహారం, తర్వాత ఆరోగ్యరీత్యా అనువైన పనులు చేయడం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భజన, రాత్రి పలహారం లేదా భోజనం, ఎవరికి ఏం కావాలంటే అది. 10ంటికి నిద్ర, ఇష్టమైన పనులు తోట పని, కుట్టు పని, ఎలా చేయాలనుకుంటే ఏదైనా చేయడం. వారానికి ఒకసారి డాక్టర్ వస్తాడు చెకప్ కోసం. అందులో వారందరూ ఒకే బాటలో ఒకే వయసులో ఉన్నవాళ్లే కాబట్టి ఒకరి బాధలు ఒకరికి సులభంగా అర్థమవుతాయి. అక్కడి వారికి అక్కడి వాళ్లే స్నేహితులు, ఆత్మబంధువులు. ఒకరికి ఏదైనా అయితే ఇంకొకరు సాయం చేస్తారు, అవసరమైన సేవలు కూడా అందిస్తారు. ఒకే కుటుంబంలో ఉన్నారక్కడ. మా అబ్బాయి చేర్చినప్పుడు భయపడ్డాను, కానీ మూతి విరుపులు, దెప్పి పొడుపులు, చాకరీ లేకుండా ఇదే బాగుందే. ఒకవేళ చేసిన పుణ్యం పురుషార్థం, కృతజ్ఞత దక్కుతాయి అంది సుందరమ్మ. వదినా, వార్డెన్ పిలుస్తోంది అంటూ వచ్చింది ఇంకొక ఆశ్రమవాసి దుర్గమ్మ. వస్తాను, చాలాసేపైంది వచ్చి అంటూ లేచింది సీతమ్మ. రాత్రంతా దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది సీతమ్మ. అబ్బాయి, నన్ను వృద్ధాశ్రమంలో చేర్చరా అంది సీతమ్మ. ఎందుకమ్మా, నీకెందుకు ఆ కర్మ? 2 కొడుకులు 2 కూతుళ్ళు ఉన్నారు. పిల్లలు చూడని వాళ్ళకి వృద్ధాశ్రమాలు అవసరం, నీకెందుకు అన్నాడు ఆశ్చర్యంగా. ఆడపిల్లలు కూడా పిలుస్తారు నిజమే, ఉద్యోగస్తులు కాబట్టి అవసరాలకి అత్తగారులని పిల్లలని చూడమంటే బాగుండదని తనని పిలుస్తారు. నువ్వు చేర్పిస్తావా, నేనే వెళ్ళి చేరనా అడిగింది స్థిరంగా. తెల్లబోయాడు శ్రీధరం. తప్పనిసరి తల్లిని తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్పించాడు. అమ్మయ్య అనుకుంది. 13 ఏళ్లకే పెళ్ళైతే మొదలైన చాకరీ పెద్ద కోడలుగా మరుదులు, ఆడబడుచు లక్ష్మి, తర్వాత పిల్లలకి కూడా అయింది. తనకేమో కీళ్ల నొప్పులు, వాళ్ళ వెంట పరిగెత్తగలదా? ఇంకా చేయాలంటే తన వల్ల అవుతుందా? తన వెనక ఎన్ని విమర్శలు వస్తాయో తెలుసు. అందరూ పిల్లలు చూడక వృద్ధాశ్రమంలో చేరితే తను అందరూ రమ్మంటున్నా తను వెళ్ళిందని, పని చేయాలంటే భయమని అంటూ ఏదో రకరకాల పుకార్లు పుట్టిస్తారు. కానీ తనకెప్పుడు విశ్రాంతి అని ఆలోచించరు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇక చివరి దశకు వచ్చాం. ఇక బంధాలు బాధలు గురించి ఆలోచించకు. ఏదేమైనా నువ్వు రావడం చాలా ఆనందంగా ఉంది సీత అంటూ చేయి పట్టుకుంది ఆప్యాయంగా సుందరమ్మ. ఇద్దరిది ఒకే గది. ఆమె పిలుపుతో గతకాలపు జ్ఞాపకాలు వైభవం గుర్తురాగా సీతమ్మకి మొహం మీద చిన్న చిరునవ్వు మెదిలింది. ఒకవేళ అందరికీ ఇన్ని సమస్యలు ఇలా అనిపించకనూ పోవచ్చు. ఎందుకంటే అన్ని సమస్యల పరిష్కారం ఒకటే కాదు కదా. కానీ తనకి మాత్రం ఇదే బాగుంది అనుకుంది సీతమ్మ.